బీఆర్ఎస్ బీజేపీ హయాంలో పాలమూరు ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు పాలమూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న వంశీచంద్ర రెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తకల్ సంగంబండ దగ్గర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు తెచ్చి స్థానికుల కాళ్లు కడిగే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వంశీచంద్ర రెడ్డి. మీ అందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి, ఎట్లాంటి కార్యకర్తలు అంటే మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు బార్డర్లా, భారతదేశం పాకిస్తాన్ బార్డర్లా ఎట్లయితే ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులతో కొట్లాడతారో అట్లాంటి సైనికులు లాంటి కార్యకర్తలు మన మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలు. ఇవాళ మనకొక సువర్ణ అవకాశం దక్కింది. మన ప్రాంతానికి మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ప్రాంతానికి, మన పాలమూరుకి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ మల్లు అనంతరాములు గారి సొంత తమ్ముడైనటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు నీళ్ళిచ్చే మంత్రి, సాగునీరిచ్చే మంత్రి, మనకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మనకు బియ్యం ఇచ్చే మంత్రి, రేషన్ షాపులలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చే మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. మనం ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా సంగంబండకు సంబంధించినటువంటి నిర్వాసితులందరూ కూడా మాకు పరిహారం రాలేదనే మాట చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే భట్టి గారు